హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీహర్షిత. ఈరోజు రెసిపీ ఏంటంటే తోటకూర ఆవ పులుసు. ముందుగా తోటకూర, ఆనపకాయ, ముల్లంకాడ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలుగా తరుక్కొని ఒక గిన్నెలో నీళ్లు వేసి ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికాక తగినంత చింతపండు నీళ్లు వేసి నానబెట్టుకొని ఆ చింతపండు రసం పులుసులో వేయాలి. తర్వాత ఉప్పు, పసుపు, చిన్న బెల్లం ముక్క వేసుకొని మరిగించాలి పులుసుని. తరువాత మిక్సీ జార్లో ఆవాలు, ఎండుమిర్చి, 4 టీ స్పూన్ల వరిపిండి, ఇంగువ వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పులుసులో వేయాలి. పులుసు 2 ఉడుకులు ఉడికిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే తోటకూర ఆవ పులుసు రెడీ. పులుసు ఎక్కువసేపు ఉడికిస్తే చేదు వచ్చేస్తుంది. సో 2 ఉడుకులు ఉడికిన తర్వాత పులుసు ఆపేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.